ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రామ్కి స్వాగతం. నేను డాక్టర్ శిరీష, విష్ణు సిరి ఆయుర్వేదిక్ హాస్పిటల్, నిజాంపేట్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఎక్కువ లైఫ్ స్పాన్ ఎలా లీడ్ చేయాలి, వచ్చిన లైఫ్ స్పాన్లో కూడా ఎంత హెల్తీగా ఉండాలి. ఎందుకంటే లాంగ్ లైఫ్ ఉంటేనే సరిపోదు, హెల్తీగా ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకోవాలి. లాంగ్ లైఫ్ ఉండి జీవితం మొత్తం డిసీజెస్తో అలా లీడ్ చేయడం కన్నా లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ ఇంపార్టెంట్. సో ఆయుర్వేదంలో మనకి ఎలాంటి పాటించాలి, ఎలాంటివి పాటిస్తే మనకి హెల్తీ లైఫ్ లీడ్ చేయొచ్చు, లాంగ్ లైఫ్ ఏం చేయొచ్చు అనేది చెప్తూ ఉంటారు. దాన్నే దినచర్య అంటారు. అండ్ మనకి డైలీ యాక్టివిటీస్ కూడా ఎంత ఇంపార్టెంట్, మన ఫుడ్లో ఎంత న్యూట్రిషన్ ఉంది అనే దానికన్నా అది బాడీలో ఎంత అబ్జర్వ్ అవుతుంది, దాంతోపాటు మనం డైలీ మనం చేసే పనుల్లో ఎలాంటి యాక్టివిటీస్ తీసుకుంటే లాంగ్ లైఫ్ లీడ్ చేయగలం అనేది కూడా ఇంపార్టెంట్. సో దినచర్య అంటే రోజు మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ ఏమేమి పాటిస్తూ ఉంటాం, మనం చేసే డైలీ యాక్టివిటీస్లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో మార్నింగ్ లేవడం ఇంపార్టెంట్. అది ఎప్పుడు లేవాలి? మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం ఇంపార్టెంట్. అది అప్రాక్సిమేట్లీ మనకి మన పెద్దవాళ్ళు చెప్పడం బ్రాహ్మీ ముహూర్తం అంటే అప్రాక్సిమేట్లీ 4:24 AM. అంటే బ్రాహ్మీ ముహూర్తే ఉత్తిష్టే అని చెప్తూ ఉంటారు ఆయుర్వేదంలో. ఎందుకంటే అలా మార్నింగ్ లేవడం వల్ల మన బ్రెయిన్ అనేది ఒక పీస్ ఆఫ్ మైండ్లో స్టేట్లో ఉంటుంది. సో ఆ స్టేట్లో మనం ఏ యాక్టివిటీస్ చేసినా అవి త్వరగా చేయడం, చాలా బ్రెయిన్ కూడా యాక్టివ్ మోడ్లో ఉంటుంది. సో అందుకని మనం యంగ్స్టర్స్ కూడా ఆ టైంలో చదువుకోండి, లేకపోతే ఆ టైంలో ఏమన్నా చేయండి, ఆ టైంలో చేస్తే మనం త్వరగా మన గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ గుర్తుపెట్టుకోగలమని ఎగ్జామ్స్ టైంలో కూడా అలాంటి టైంలో కూడా యంగ్స్టర్స్కి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి అలవాటు చేసుకోవడం వల్ల కూడా మన లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదే అయిపోయిన తర్వాత శౌచ విధి అంటారు. శౌచ విధి అంటే క్లీనింగ్ ఆఫ్ ఫీసెస్. అంటే మార్నింగ్ మనం మన లోపల స్టమక్ లోపల ఉన్న ఏదైతే ఫీసెస్ ఉన్నాయో, ఐ మీన్ వేస్ట్ మెటీరియల్, మార్నింగ్ మోషన్కి ఫ్రీగా వెళ్ళామా లేదా అలాంటివి చేసుకోవడానికి మార్నింగ్ మన హాట్ వాటర్ తీసుకోవడం లేవగానే. అది కూడా కాదు అంటే మీరు ఇంట్లో చేసుకోగలిగితే హాట్ వాటర్తో పాటు కొంచెం సొంటి తీసుకోవడం, సొంటి పౌడర్ తీసుకోవడం వల్ల లోపల ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి క్లియర్ చేసి మోషన్ ఫ్రీగా అవడానికి తోడ్పడుతుంది. సో అలాంటివి తీసుకొని మార్నింగ్ వీలైనంత, అంటే రోజుకి ఒక్కసారి 2 సార్లు అలా కాకుండా 2 రోజులకు ఒకసారి అలా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అలా కాకుండా ఏ రోజు ఆ రోజు ఫ్రీ బౌల్స్ అయ్యేలా చూసుకోవాలి. లేకపోతే దానివల్ల మళ్ళీ ఇండైజెషన్ ఉండి దాని నుంచి స్కిన్ డిసీజెస్ రావడం, మళ్ళీ దాని నుంచి హెమరాయిడ్స్ అంటే పైల్స్ రావడం, ఫిస్టులా అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి వెళ్ళకుండా డైలీ మార్నింగ్ మనం సొంటి తీసుకోవడం, లేకపోతే జీలకర్ర పౌడర్ తీసుకోవడం హాట్ వాటర్తో తీసుకోవడం వల్ల మన వేరే వ్యాధులు కూడా రాకుండా అరికట్టచ్చు. తర్వాత దంతధావన. ఇదివరకు కాలంలో వేప పుల్లలు అలాంటివి వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు బ్రషింగ్ అంతా టోటలీ డిఫరెంట్. నార్మల్ బ్రషెస్, హార్డ్ బ్రషెస్ అన్నీ వాడేస్తున్నారు. అలాంటి బ్రషెస్లో కూడా మన పేస్ట్ వచ్చేసరికి స్వీట్ అండ్ సాల్ట్ టేస్ట్ ఉంటున్నాయి, కానీ ఇదివరకు అలా ఉండే కాదు. వేప పుల్ల వచ్చేసరికి చేదు, వగరు అలాంటి టైప్ ఆఫ్ టేస్ట్ వాడడం వల్ల మన టీత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఫౌల్ స్మెల్ రాకుండా ఉంటుంది, మన గమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అందుకే ఇదివరకు కాలం వాళ్ళు అసలు నోటికి సంబంధించిన వ్యాధులు చెప్పడం కానీ, ఇలా బ్లీడింగ్ గమ్స్ కానీ ఇలాంటివి చెప్పడం అస్సలు చేయలేదు. కానీ ఇప్పుడు టూత్ సెన్సిటివిటీ, కొంచెం కోల్డ్ వాటర్ తీసుకోగానే మళ్ళీ సఫర్ అవ్వడం, బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ ఉండడం, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటే ఫౌల్ స్మెల్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటివన్నీ ఎరాడికేట్ చేయాలంటే మనం పాత పద్ధతిలో ఇప్పుడు వేప పుల్లలు ఇలాంటివన్నీ చేయలేకపోయినా ఆయుర్వేదిక్లో కొన్ని పౌడర్స్ ఉంటాయి, లైక్ త్రిఫల అంటే చాలామందికి ఇప్పటి జనరేషన్కి అవేర్నెస్ కొంచెం వచ్చింది. దట్ ఈస్ హరితకి, ఆమ్లకి, విభీతకి. ఈ 3 టైప్ ఆఫ్ పౌడర్స్తో హనీతో కలిపి అది బ్రషింగ్కి యూజ్ చేసుకున్న చాలా వరకు మనం గమ్ యొక్క స్ట్రెంగ్త్ని మనం పెంచవచ్చు. అలాగే ఫాల్ స్మెల్ కూడా మనకి చాలా వరకు ఎరాడికేట్ అవుతుంది. అలాగే వేప పుల్లలు కాకుండా ఇంకా చాలా రకాలు చెప్పారు మన పెద్దవాళ్ళు.
అది జిల్లేడు అని, కర్బూర, ఇలాంటి నెగ్రోదా, కదిరా ఇలాంటి చాలా రకాల స్టెమ్స్ చెప్పారు. దాంతో పాటు దాని సైజెస్ కూడా ఎంత సైజెస్ ఉన్నాయని కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. దట్ ఈస్ 12 ఇంచెస్ లెంత్ ఉండాలని చెప్పారు. అండ్ చుట్టుకొలత వచ్చేసరికి మన లిటిల్ ఫింగర్ థిక్‌నెస్ అంత థిక్‌నెస్ ఉండాలి చుట్టుకొలత. 12 ఇంచెస్ ఏమో లెంత్ ఉండాలి. అలాంటి వాటితో యూజ్ చేసుకొని పాతకాలంలో వాడేవాళ్ళు కాబట్టి అలాంటి రోగాలు. కానీ మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్‌లో మనకు దొరికినంత వరకు చేదు, వగరు అంటే యాస్ట్రింజెంట్ బిట్టర్ టేస్ట్‌తో ఉన్న పేస్ట్ వాడడం బెటర్. కానీ ఇప్పుడు అలాంటి పేస్ట్ చాలా రేర్ ఉన్నాయి. సో, అలాంటి వాటికి కాకుండా త్రిఫలా లాంటివి విత్ హనీ యూజ్ చేయడం వల్ల మనం చాలా వరకు డెంటల్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేయగలం. ఆ తర్వాత అభ్యంగం ఉంటుంది. అంటే మనం చేసే వాటిలో అభ్యంగం కూడా చాలా ఇంపార్టెంట్. సో, జనరల్ బాడీ మసాజ్ అనేది ఇదివరకు స్నానం చేసే ముందు నార్మల్‌గా బాడీ మొత్తం ఆయిల్‌తో మసాజ్ చేసుకున్నారు. ఈవెన్ ఏ ఆయిల్ కాకపోయినా సరే కోకోనట్ ఆయిల్ అయినా ఉండేది. సో, ఆ కోకోనట్ ఆయిల్‌తో అయినా జనరల్‌గా బాడీ మొత్తం మసాజ్ చేసుకొని సున్నిపిండితో స్నానం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి లైఫ్ స్టైల్ లేదు. కొత్త కొత్త సోప్స్, అందులో కెమికల్స్ అలాంటివన్నీ ఉన్నాయి. సో, అలాంటి కెమికల్స్ వాడడం కన్నా సున్నిపిండిని మనం రోజు అలవాటు చేసుకోవడం మంచిది. ఇలా రోజు అభ్యంగం చేయడం వల్ల అభ్యంగం అంటే బాడీ మసాజ్. అలా బాడీ మసాజ్ చేసుకోవడం వల్ల ఇన్సోమ్నియా అంటే లాస్ ఆఫ్ స్లీప్ ఉన్న వాళ్ళకి స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కానీ అలాంటి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి స్ట్రెస్ అవ్వడం, వర్క్ స్ట్రెస్ అవ్వడం, లేట్ నైట్స్ నిద్రపోవడం. సో, వాళ్ళ స్లీపింగ్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఈవెన్ బాడీ మొత్తం రోజు మసాజ్ చేసుకోవడం కుదరకపోయినా నైట్ బెడ్ టైమ్‌కి పడుకునే ముందు అట్‌లీస్ట్ ఫుట్ మసాజ్ చేసుకోండి. ఎందుకంటే ఫుట్ మసాజ్‌లో మనకేం జరుగుతుందంటే రిలాక్సింగ్ పాయింట్స్ ఆఫ్ బ్రెయిన్ ఉంటుంది. సో, మనకి బ్రెయిన్‌లో ఉన్న నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి ఫుట్ మసాజ్ చేసుకోవడం వల్ల. ఫుట్ మసాజ్ చేసుకుంటే స్లీపింగ్ ప్రాబ్లమ్స్, విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే కొంతమందికి ఐసైట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువ ల్యాప్‌టాప్‌లో వర్క్స్ చేయడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం క్లియర్ చేయగలం. అండ్ క్రాకింగ్ ఆఫ్ ఫుట్ మనకి చిన్న చిన్న కాళ్ళు పగుళ్ళు అలాంటివి ఉంటాయి. సో, ఇలా ఫుట్ మసాజ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఫీట్ స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా క్రాకింగ్స్ అంటే చిన్న చిన్న క్రాక్స్, పగుళ్ళు అవి కూడా క్లియర్ అయిపోయి ఫుట్ మొత్తం సాఫ్ట్‌గా అవుతుంది. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల ఫుట్ మసాజ్ మనకి పాతకాలంలో కూడా ఉండేది. కానీ ఇప్పుడు టైం లేక అలా ఎవరు పాటించట్లేదు. సో, అలాంటివి చేయడం వల్ల కూడా మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫుట్ మసాజ్ కాకుండా ఇయర్ డ్రాప్స్, నాజల్ డ్రాప్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. మనకి జనరల్‌గా ఇయర్ డ్రాప్స్ అనేవి ఆల్మోస్ట్ ఇప్పుడెవరు పాటించట్లేదు. ఎక్కడో చిన్న చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి వేయడం అలాంటివి చేస్తున్నారు. కానీ రెగ్యులర్‌గా మన లైఫ్ స్టైల్‌లో గూడా ఇయర్ డ్రాప్స్ అంటే ఇయర్‌లో కోకోనట్ ఆయిల్ గానీ, లేకపోతే మెడికేటెడ్ ఆయిల్స్ ఏమన్నా ఆయుర్వేదిక్ ఆయిల్స్ వేయడం వల్ల మనకి చాలా వరకు ఇయర్ పెయిన్స్, లేకపోతే ఇయర్ ప్రాబ్లమ్స్, డెఫ్‌నెస్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో ఎక్కువ ఫోన్స్ మాట్లాడడం, రేడియేషన్స్‌కి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం అలాంటివి ఎక్కువ ఉంటున్నాయి. సో, అలాంటివి అవాయిడ్ చేయాలంటే రోజు ఇయర్స్‌లో 2 డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వాడుకున్నా పర్లేదు. లేకపోతే ఆయుర్వేదిక్‌లో దొరికే మెడికేటెడ్ డ్రాప్స్ వేసుకున్నా పర్లేదు. అండ్ ఇప్పుడున్న కరెంట్ సిట్యుయేషన్స్‌లో మ్యాక్సిమం సైనసైటిస్, మైగ్రేన్ ఇలాంటి డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. బికాజ్ వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, మనం తీసుకునే ఫుడ్ స్టైల్ వల్ల ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ అలాంటి ఆస్త్మా ప్రాబ్లమ్స్, అలర్జిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనకి ముక్కు పట్టేయడం, రన్నింగ్ నోస్ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, అలాంటివి అవాయిడ్ చేయాలంటే ఆయుర్వేదిక్‌లో అనుతైల అనే డ్రాప్స్ ఉంటాయి. సో, అలాంటివి రోజు మార్నింగ్ లేవగానే నాజల్‌లో ఒక్కొక్క నాస్ట్రిల్‌లో 2 డ్రాప్స్ వేసుకోవడం వల్ల మనకి బ్లాకింగ్ నోస్ ఉన్నా సరే క్లియర్ అవుతుంది. అండ్ ఏదైతే ముక్కు కారణం అలాంటివి మాటికి కొంతమంది తుమ్ముతూ ఉంటారు. ఆ తుమ్ములు కూడా మనం క్లియర్ చేయొచ్చు. లాంగ్ రన్‌లో వాడుకోవడం వల్ల ఈఎన్‌టీ అంటే చెవి, ముక్కు, గొంతు వీటికి సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉన్నా సరే అవి కూడా నయమవుతాయి. అండ్ చాలామంది ప్రెజెంట్ ఉన్న సినారియో ఏంటంటే వైట్నింగ్ ఆఫ్ హెయిర్, జుట్టు ఊరికే తెల్లబడిపోవడం. ఒకటి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది. సో, ఈ అనుతైలం రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల ఏదైతే వైట్ హెయిర్ ఉందో అది నిదానంగా బ్లాక్ కలర్‌లోకి చేంజ్ అవ్వడం.
అలా మనం తీసుకునే జాగ్రత్తల వల్ల మనం చాలా వరకు వాటిని ఎరాడికేట్ చేయగలం. తర్వాత గండూష అని ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే గండూషం అంటే మనకి నోటి వరకు వచ్చే వ్యాధుల్ని మనం అరికట్టచ్చు. అంటే మార్నింగ్ లేవగానే లూక్ వార్మ్ వాటర్ తీసుకొని గార్గ్లింగ్ చేయడం. గార్గ్లింగ్ చేయడం వల్ల చాలా వరకు ఇక్కడున్న మ్యాండిబులర్ జాయింట్స్ అంటారు. సో అది మనకి ఏదైతే మౌత్‌కి సపోర్టింగ్‌గా ఉన్న మ్యాండిబులర్ జాయింట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతుంటాయి. లోపల ఉన్న మౌత్ మొత్తం క్లీన్ అయ్యి ఫ్రెష్‌నెస్ ఉండడం. లోపల ఓరల్ క్యావిటీస్ మనం ఏ ఫుడ్ తీసుకున్నా లోపల నుంచే నోటి నుంచే తీసుకుంటాం కాబట్టి సో అక్కడ వరకు ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉంటే స్టమక్ వరకు కూడా ఏ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు మనం క్లియర్ చేసినట్టే. సో అక్కడ క్లీన్‌గా ఉంటే మన స్టమక్ కూడా క్లీన్ ఉన్నట్టు. మనం కూడా చాలా వరకు డిసీజెస్ అవాయిడ్ చేసినట్టే. సో తర్వాత మనం తీసుకునే ఈ జాగ్రత్తల వల్ల చాలా వరకు మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఒక హెల్తీగా ఉన్న మ్యాన్‌ని ఇంకా హెల్తీగా చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవచ్చు అని చెప్పబడ్డాయి. అలాగే ఒక డిసీజ్డ్ పర్సన్‌ని ఎలా హెల్తీగా చేయాలనేది కూడా ఉంటుంది. సో దాని మెయిన్ మోటో ఆఫ్ ఆయుర్వేద ఈజ్ శ్వాసస్య స్వాస్థ్య లక్షణం ఆతుర్యస్య వికార ప్రశమనం. అంటే హెల్తీగా ఉన్న వాళ్ళని ఇంకా హెల్తీగా ఉంచడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, అలాగే డిసీజ్డ్ పర్సన్ని ఎలా మనం హెల్తీ పర్సన్గా మార్చాలి అనే మెజర్స్ కూడా ఉంటాయి. సో ఈ ఈ దినచర్యలో ఉన్నవన్నీ పాటిస్తూ ఋతుచర్య అని కూడా చెప్తూ ఉంటారు. సో అంటే సీజనల్ వైజ్గా ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి, ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి, దాని ద్వారా మన లైఫ్ స్పాన్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఆయుర్వేదం చెప్పబడింది. సో ఒకప్పుడు అంజనం మండలి అంటారు. అంజనం అంటే కాటుక. ఒకప్పుడు కాటుక కూడా రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు. ఐ ల్యాషెస్ లేకపోతే డిఫరెంట్ కెమికల్స్ వాడుతున్నారు. సో దానివల్ల విజువల్ డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ సపరేట్గా ఒక ఆయుర్వేదిక్‌లో ఒక సౌవీర్యాంజనం అనేది చెప్పారు. దట్ ఈస్ యాంటిమోనీ సల్ఫైడ్ అంటారు సౌవీర్యాంజనం. సో అది రెగ్యులర్గా వాడడం వల్ల ఎలాంటి కఫ ప్రధానమైన దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. సో అంటే వాటరింగ్ ఆఫ్ ఐస్ తగ్గుతుంది. ఏమైనా రెడ్నెస్ ఆఫ్ ఐస్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. సో రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల విజువల్ డిస్టర్బెన్సెస్ లైక్ మయోపియా అలాంటివి, అంటే దూరం నుంచి కనిపించకపోవడం, దగ్గర నుంచి కనకపోవడం, ఇలాంటి ఐ డిస్టర్బెన్సెస్ అన్నీ తగ్గుతాయి. దూరం నుంచి అయినా సరే చిన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూడగలగడం, ఇలాంటివన్నీ వీటి వల్ల జరుగుతుంది. అలాగే మనకి ఇలా ఆయుర్వేదంలో ఎన్నో రకాలైన అద్భుతమైన మందులు ఉన్నప్పటికీ పంచకర్మ చికిత్సలు కూడా చాలా వరకు దీనికి ఉపయోగపడతాయి. లైక్ అక్షితర్పణ అనేది చాలా వరకు ఐస్ని రిలాక్స్ చేస్తూ ఉంటాయి. అలా ఐస్ రిలాక్స్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ కూడా రిలాక్స్ అయ్యి అది కూడా ఇండైరెక్ట్గా మన లైఫ్ స్పాన్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అలాగే మనం రోజు చేసుకునే డైలీ యాక్టివిటీస్లో తాంబూల సేవన అనేది ఒకటి ఉంటుంది. తాంబూల సేవనం అంటే ఇప్పుడు బయట చాలా టైప్ ఆఫ్ కిల్లీస్ అవన్నీ వీటితో కంపేర్ చేయడానికి లేదు. అందులో కూడా ఐడియల్ తాంబూల సేవన అనేది ఆయుర్వేదంలో చెప్పబడింది. అంటే ఒక 2 బీటల్ లీవ్స్, అంటే ఒక 2 తమలపాకులు, ఒక వక్క, కొంచెం సున్నం, దాంతోపాటు కదిరా అనే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, వీటిని కలిపి రోజు తీసుకోవడం వల్ల మనకి మౌత్ పరంగా ఉన్న అల్సర్స్ కానీ, ఏమన్నా ఫౌల్ స్మెల్స్ కానీ, అంటే ఇప్పుడున్న దానికన్నా బెటర్ టేస్ట్ తెలియడానికి కానీ, హెల్తీగా ఉండడానికి కానీ ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. ఇంకో కాంబినేషన్ 2 బీటల్ లీవ్స్, అంటే 2 తమలపాకులు, ఒక జాతి ఫలం, ఒక లవంగం, ఇది కూడా ఒక ఐడియల్ కాంబినేషన్. ఇలాంటివి ఈ 2 రకాలు చెప్పబడ్డాయి. మిగతా వాటిల్లో ఇలాంటివి అంటే కొంతమంది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. అందులో చెస్ట్కి సంబంధించి, అంటే టీబీ పేషెంట్స్ కానీ, లేకపోతే శ్వాసకు సంబంధించి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ ఇలా తాంబూల సేవనం తీసుకోకూడదు. అలాగే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఇది తీసుకోవడం మంచిది కాదు. సో బ్లీడింగ్ గమ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ తాంబూల సేవనం తీసుకోకూడదు. మిగతా వాళ్ళందరూ ఈ తాంబూల సేవనం ఒక ఐడియల్గా తీసుకొని డైలీ యాక్టివిటీస్లో భాగంగా చేసుకోవచ్చు.
స్నానం కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చేయాలి? ఏ రకంగా చేస్తే లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది అనేది 2 రకాలుగా ఆయుర్వేదంలో చెప్పబడింది. స్నానం మనం గోరువెచ్చని నీళ్ళతో చేయడం వల్ల మన బాడీ స్ట్రెంత్ పెరగడం జరుగుతుంది. సో, అదే హాట్ వాటర్‌తో హెడ్ బాత్ చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే మన హెయిర్ ఫాలికల్ స్ట్రెంత్ అండ్ ఐస్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోతుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. సో, బాడీకి మాత్రమే హాట్ వాటర్ తీసుకొని హెడ్‌కి మాత్రం నార్మల్ వాటర్ యూజ్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే మన ఐస్, మన హెయిర్ ఫాలికల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా హెల్తీగా ఉంటాయి. ఊర్ధ్వతనం అంటే ఒక టైప్ ఆఫ్ మెడికేటెడ్ పౌడర్స్‌ని ఆహ్, ఎస్పెషల్లీ ఎక్కువ స్థూలకాయం ఉన్నవాళ్ళు, ఎక్కువ ఒబేస్ ఉన్న వాళ్ళకి వాడతారు. సో, అలాంటి వాళ్ళల్లో ఇలాంటి ఊర్ధ్వతనం మెడికేటెడ్ పౌడర్స్‌ని ఆపోజిట్ డైరెక్షన్ నార్మల్‌గా ఇలా మసాజ్ చేస్తూ ఉంటారు. ఊర్ధ్వతనంలో వచ్చేసరికి డౌన్‌వర్డ్ డైరెక్షన్ నుంచి అప్‌వర్డ్ డైరెక్షన్‌కి సమ్ మెడికేటెడ్ డ్రై పౌడర్స్‌తో మసాజ్ చేయడం జరుగుతుంది. సో, అలాంటప్పుడు అక్కడ ఏదైతే ఎక్సెసివ్ ఫ్యాట్ ఉందో అవన్నీ కరిగి అంటే లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్ అవి ఫీసెస్ ద్వారా బయటికి పంపించేలా కూడా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. దానివల్ల కూడా లోపల అంటే మనం వేరే వేరే స్కిన్ డిసీజెస్ అవ్వనివ్వండి, మనకి ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి హార్ట్ డిసీజెస్ రాకుండా ఉండడం, ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి. అవి పేరుకుపోకుండా ఉండడం, అలాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు ఊర్ధ్వర్తనం ప్రొసీజర్ వల్ల. అవి కూడా మనం డైలీ యాక్టివిటీస్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వ్యాయామం. వ్యాయామం అనేది ఒకప్పుడు మార్నింగ్ లేచి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవడం, లేకపోతే కూలి పనులకెళ్ళడం, లేక పొలం పనులకెళ్ళడం. సో, అలాంటివి చేసేవాళ్ళు. సో, వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఎక్సర్సైజ్ అవసరం లేదు. కానీ ఇప్పుడు ఉన్న కరెంట్ లైఫ్ స్టైల్‌లో ఎక్కడికక్కడ మిషనరీస్ రావడం, అంటే మనకు కుకింగ్ ఐటెమ్స్ నుంచి అన్ని మిషన్స్ రావడం, గ్రైండింగ్ మిషన్స్ రావడం, ఫ్రిడ్జ్, అన్ని వాషింగ్ మిషన్స్ ఇలాంటివన్నీ రావడం వల్ల మనకి వర్క్ స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోయింది. ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తగ్గిపోయి మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువవుతుంది. సో, ఎంతసేపు ల్యాప్‌టాప్ మీద వర్క్ చేయడం, ఐస్‌కి స్ట్రెస్ ఇవ్వడం, మనం ఎక్కువ బర్డెన్ తీసుకొని నైట్ స్లీప్ లేకపోవడం, ఇలాంటివన్నీ డిఫరెంట్ డిసీజెస్‌కి అవుతుంది. సో, డైలీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అనే ఎక్సర్సైజ్ ఎవరికైనా కంపల్సరీ. ఈవెన్ ఒకవేళ ఎక్సర్సైజ్ చేయలేను అంటే సపోజ్ ముసలివాళ్ళు ఉంటారు. వాళ్ళు డైలీ వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ చేయలేరు. సో, అలాంటి వాళ్ళు యోగాసనాస్, మెడిటేషన్ చేయడం వల్ల చాలా వరకు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా హెల్తీగా ఉంటారు. సో, వ్యాయామం కూడా ఎలా చేయాలి అనేది కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. ఎస్పెషల్లీ సీజన్స్ వైస్ చెప్తారు. సో, శరద్ ఋతువు, వసంత ఋతువు, ఇలా హేమంత ఋతువు అంటే ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్‌లో హాఫ్ ఆఫ్ దేర్ కెపాసిటీ మనకున్న కెపాసిటీలో హాఫ్ మాత్రమే ఉపయోగించి ఎక్సర్సైజ్ చేయాలి. అంతకు మించి చేయకూడదు. అండ్ ఇన్ సమ్మర్ సీజన్ వచ్చేసరికి అందులో మన కెపాసిటీలో హాఫ్‌లో హాఫ్ అంటే ఇంకా తక్కువ మనం ఎఫర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ టైంలో హ్యూమన్ ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో, మనం చాలా వరకు అది అవాయిడ్ చేయడమే బెటర్. రోజు నాజల్ డ్రాప్స్ వేసుకోవడం వల్ల చాలా వరకు మైగ్రేన్, సైనసైటిస్ అలాంటి వాటిని మనం ఎరాడికేట్ చేయొచ్చు. మైగ్రేన్‌తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. లైక్ మైగ్రేన్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ సింప్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళని డైరెక్ట్‌గా లైట్ చూడలేకపోవడం, లైట్ చూడగానే వాళ్ళకి హెడేక్ ఎక్కువైపోవడం. మైగ్రేన్‌లో మెయిన్ సింప్టమ్ అయితే వన్ పార్ట్ ఆఫ్ హెడ్ వరకు సఫర్ అవ్వడం, ఒక సైడ్ మొత్తం హెడ్ పెయిన్ రావడం, లేకపోతే కొంతమందిలో ఫుల్ హెడేక్ ఉండడం, అంటే ఫుల్ హెడ్ మొత్తం చాలా పెయిన్ ఉండడం, అంటే తల బర్స్ట్ అయిపోతుంది అన్నంత పెయిన్ రావడం, లేకపోతే ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నా, ఎక్కడన్నా సౌండ్స్ వచ్చినా వాళ్ళు బేర్ చేయలేకపోవడం, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా మైగ్రేన్ ఎక్కువ అవ్వడం, ఇలాంటివి సింప్టమ్స్ ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ వేరే హెడేక్స్‌కి మైగ్రేన్‌లోకి ఒక స్పెసిఫిక్ సింప్టమ్ ఉంది. మైగ్రేన్‌లో వామిటింగ్ అవ్వగానే హెడేక్ రిలీఫ్ వచ్చేస్తుంది. కొంతమందికి చాలా కాలం ఉంటుంది హెడేక్. కొంతమందికి ఒక హాఫ్ అన్ అవర్ అలా 1 అవర్ ఉండి అలా కూడా తగ్గిపోయే కేసెస్ కూడా ఉంటాయి. సో, అలాంటి కండిషన్స్‌లో కూడా ఇలా నసీకర్మ అంటే నాజల్ ఈచ్ నాస్ట్రిల్‌లో మనం 2 డ్రాప్స్ అనుతైలం వేయడం వల్ల
రోజు వాళ్ళకి చాలా వరకు తగ్గుతుంది. అండ్ వాళ్ళకి మైగ్రేన్ వాళ్ళకి స్పెసిఫిక్‌గా ఒక డైట్ కూడా ఉంటుంది. అంటే నైట్ మనం కర్డ్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకొని, అందులో ఒక ఆనియన్ స్లైసెస్ వేసి మార్నింగ్ లేవడం, దాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల చాలా వరకు మైగ్రేన్ అనేది రిలీఫ్ అవుతుంది. సో, మైగ్రేన్‌లో ఎక్కువ ప్రికాషన్సే అవసరం. ఇలాంటివి జాగ్రత్తలు పాటిస్తూ అంటే ఎక్కువ ట్రావెలింగ్ చేయకపోవడం, ఎక్కువ మొబైల్స్ ఎక్కువ వాడకపోవడం, లేట్ నైట్స్ ఎక్కువ నిద్రపోకుండా ఉండడం, అలాంటివి ఎరాడికేట్ చేయడం వల్ల చాలా వరకు మైగ్రేన్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే మైగ్రేన్‌లో మార్నింగ్ మెడిటేషన్ చేయడం. ఇది చాలామంది మెడిటేషన్ అంత ఇంపాక్ట్ ఉండదు. ఏం చేస్తాంలే అని ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది. కానీ మైగ్రేన్‌లో మార్నింగ్ చేయడం మైగ్రేన్ అనే వాళ్ళనే కాదు. నార్మల్ పర్సన్స్ కూడా మార్నింగ్ మనం లేవగానే ఒక 5-10 మినిట్స్ మెడిటేషన్ చేయడం వల్ల ఆ రోజంతా మన యాక్టివిటీస్ చాలా యాక్టివ్‌గా చేయడం, అన్నిట్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం, చాలా వరకు నార్మల్ రోజు ఉన్న లైఫ్‌కి ఆ మెడిటేషన్ చేసిన రోజు మన పర్ఫార్మెన్స్‌లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. సో, డైలీ మెడిటేషన్ చేయడం వల్ల చాలా వరకు హెడేక్స్ లాంటివి, మెమరీ పవర్ ఏదైనా ఉందా అది కూడా రీగెయిన్ అవ్వడం. డైలీ హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ సినారియోలో చాలా వరకు హెయిర్ ప్రాబ్లమ్సే చెప్తూ ఉన్నారు. సో, ఊరికే హెయిర్ ఫాల్ అవ్వడం, మాటికి హెడేక్స్ రావడానికి కూడా 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి హెయిర్‌కి నరిష్మెంట్ లేకపోవడం వల్ల అది డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అవ్వచ్చు. ఇంకొకటి డాండ్రఫ్ వల్ల అయ్యుండొచ్చు. ఇంకా ఇండైజెషన్ వల్ల కూడా హెడేక్స్, ఈ హెయిర్ ఇష్యూస్ ఇలాంటివి చాలా వరకు వస్తూ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి కూడా అనుతైలం రోజు నస్సీకర్మ అంటే నాజల్ డ్రాప్స్‌గా వేసుకోవడం వల్ల మనకి లాంగ్ టర్మ్‌లో ఉన్న హెడేక్స్‌ని ప్రివెంట్ చేయడం, అలాగే హెయిర్ ఫాలికల్స్ స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్కువ వైట్నింగ్ ఆఫ్ హెయిర్ కూడా మనం తగ్గించుకోవచ్చు. సో, డైలీ హెడ్ మసాజ్ చేసుకోవడం వల్ల కూడా మన మెమరీ పవర్ అనేది ఎక్కువగా గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుంది. బికాజ్ బ్రెయిన్‌లో నర్వ్స్ అన్నీ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల రోజు డైలీ హెడ్ మసాజ్ చేసుకోవడం కూడా చాలా వరకు మన స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. ఇట్ గివ్స్ ఎ గుడ్ స్లీప్. సో, ఇలా మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం నుంచి నైట్ నిద్రపోయేలోపు అంటే ఏమైతే ఉన్నాయో బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం కానీ, శౌచవిధి క్లీనింగ్ ఆఫ్ బౌల్స్ మనం ఆ మోషన్‌తో మొత్తం స్టమక్‌ని క్లియర్ చేయడం కానీ, వ్యాయామం అంటే ఎక్సర్సైజెస్, అభ్యంగం, బాడీ మసాజ్, హెడ్ మసాజ్. సో, ఇలాంటివన్నీ తీసుకోవడం, ప్రికాషన్స్ తీసుకోవడం, నసీకర్మ, గండూష ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల లైఫ్ స్పాన్‌ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూసాం. సో, ఇలా మన డైలీ యాక్టివిటీస్‌లో మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం దగ్గర నుంచి శౌచవిధి అంటే క్లీనింగ్ ఆఫ్ బౌల్స్, మన బౌల్ మూమెంట్స్‌ని ఫ్రీ చేయడం, దంతధావన క్లీనింగ్ ఆఫ్ ద మౌత్, తర్వాత దంతధావన అయిపోయిన తర్వాత అంజనం అప్లై చేయడం అంటే ఐస్‌కి కాటుక పెట్టుకోవడం వల్ల ఎలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో, అలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ అభ్యంగం బాడీ మసాజ్ చేసుకోవడం, హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్ ఇలాంటివి చేసుకుంటూ నాజల్ డ్రాప్స్, నసీకర్మ చేసుకోవడం వల్ల కొన్ని రకాల వ్యాధులని అరికడుతూ సో, ఇలాంటి మెజర్స్ తీసుకుంటూ లైఫ్ స్పాన్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఇంకో ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం.